జరుగు కొంచెం జరగక. అయ్యో ఏడు తిన్నావా ఏంది కొంపదీసి? ఏంటి? అయ్యో దొరకలే. అయ్యో నాకి ఒకసారి లేవండి నేను చెప్తా. దొరికింది. నా కింద చేస్తున్నావా నువ్వు? నీ కింద కాదు నీకు నీకు. అమ్మయ్యా తీసేసిన పోయిందిగా. ఏంటి? మొన్న స్కిట్ చేస్తే నూనెలు నువ్వు అందుకే చేసిన. ఇలా సీట్ కింద పెట్టినా నువ్వు నవ్వలే అనుకో రేపు బెడ్ కింద పెడతాను ఇంట్లో. చెప్పండి ప్రభు, ఎవరికి అందాల రాశి? ఆ కన్యది కన్యారాశి ప్రభు, అందుకే ఇంకా కన్యగానే మిగిలిపోయింది. అంటే నాకు పెళ్లి కాలేదా? లేదు ప్రభు. ఇంకో పని చేయి, అడ్డాల లెక్కలన్నీ రాసి లేపాయి, నరకంలో బ్రేక్ ఇచ్చి బ్రేక్ డాన్స్ చేద్దాం. ప్లానింగ్ ఎన్ని లెక్కలు మార్చినా ఆమె ఆయుష్ తగ్గుతలేదు ప్రభు, ఏదో గాలడ్డొస్తుంది. అయితే ముందా గాలినే లేపాయి. అది అసొంటి సౌండ్ గాలి కాదు ప్రభు, సుడిగాలి. ఈసారి చాలా ఏంటి స్పెషల్? చూడండి ఎంత బాగుందో. ఏమండి చూసారా? ఇలా రావచ్చు కదా. కరెంట్ షాక్ వచ్చింది, కాపాడండి. కరెంట్ షాక్. అల్లా హబ్బీ బోల్, అల్లా హబ్బీ వందాచి. తెలిసే నీ కళ్ళు వీడి మీద పడ్డాయి, ఇలా కండలు లేవని నాకు. తాత చచ్చిండు, కాలేయాలే. నువ్వు కూడా ఈ కాళేశుడు కాదురా, ముసలోడు సచ్చిండు కాలేయాలే. గా కార్యక్రమం గురించి చెప్తారా? నేను కార్యక్రమమ్మా అయితే నేను పోయి మేకప్ వేసుకొని వస్తా. బాబా నేను ముసలానికి బాడీ ఎత్తే కార్యక్రమం గురించి మాట్లాడతానా? ఏదైతే ఏముంది, చుట్టాలు అందరూ వస్తారు కదా, మంచిగా కనిపిస్తే సరిపోయా. అయితే నేను కూడా కొత్త చీర కట్టుకొచ్చుకుంటా. నేను చెయ్యా, నాకు అవసరం లేదు. అరే నాకు కూడా అవసరం లేదా? నాకు ఇంటి దగ్గర అప్పులే ఉన్నాయి. మీరు ముసలాడికి పెట్టలేరా? ముసలాడు మీరు తినలేడా? గడ్డి గాడిదకేసి పాలు బర్రెక్కినట్టుంది మీ కథ. మీరు అయ్యరే ఒకటి నా వెంట పడుతున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని. మరి ఓకే చెప్పచ్చు కదా. పాలు జడ కావాలంట, ఇచ్చేమంటావా? ఇంత చిన్న వయసులో నీకు జుట్టు ఎందుకు ఊడింది? రాకేష్ టీమ్ లీడర్ అన్నారు, ఈ పక్కల వేసిపోయింది. మిమ్మల్ని కంటెస్టెంట్లు అన్నారు, ఈ పక్కల వేసిపోయింది. పాత పేమెంట్ అన్నారు, మొత్తం ఊడిపోయింది. ఇలాంటి జుట్టున్న దానికి 2 పూలు పెడితే చాలే, కానీ ఇలాంటి జుట్టున్న దానికి 2 ఎకరాల మల్లె తోటలు ఉండాలి మినిమం. ఏమండి నెత్తి మీద జుట్టు టీమ్ లీడర్ పోస్టు ఎప్పుడు పడితే అప్పుడు ఊడిపోతుంటే మీరు మరీ హోప్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచో రేష్మి గారు మన సినిమాలో ఒక ఛాన్స్ అడుగుతారు సార్, ఇయ్యొచ్చు కదా? రష్మి కాదు, రష్మిక మందన వచ్చినా కూడా ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే లోకల్ ఆర్టిస్ట్ వీళ్ళంతా. ఈ మాట బయటికి పోయి అంటే ఈ మందం వాసేలా కొడతారు సార్. అసలు డైరెక్టర్ అంటే ఎవరు తెలుసా? కెప్టెన్ తో షిప్ అంటారు తెలుసా? కెప్టెన్ విత్ షిప్ అంటారు డైరెక్టర్ ని. దాన్ని అలా అంటారు తెలుసా? ప్రవీణ్ నేను ఎవరు తెలుసా? నోబెల్ ప్రైజ్ డైరెక్టర్ తెలుసా? నోబెల్ ప్రైజ్ వస్తాయి సినిమా తీస్తే. నోబెల్ ప్రైజ్ డైరెక్టర్లకు ఇవ్వరండి, సైంటిస్టులకు ఇస్తారు. ప్రవీణ్ ఈ సెంటర్ లో మా స్కూల్ ఉంది, అటుపక్క సినిమా హాల్ ఉంది, ఇటుపక్క సినిమా హాల్ ఉంది. దాని వల్ల ఈ స్టూడెంట్స్ అందరికి సినిమా పిచ్చి బాపట్టి సినిమా యాక్టర్ లా బిహేవ్ చేస్తున్నారు. వీడు ఇంకా తగ్గలేదు. ఇది లేదు పంతులా, ఇంకా పైకి పోతా ఉండదే. ఎందుకు తెలిసే పోతుంది? ఈ బ్యాగ్ ఆ చేతికి వేసుకో. అది సంగతి, యాక్టింగ్ అనుకుంటున్నాం అంతే. నేను ఫస్ట్ కత్తి అలాగే తిప్పి కొన్ని కోల్పోయాక కాంచనా అయ్యా. కొంచెం చూపించవా? చూపిస్తుంది. ఏంట్రా ఇది? 5 మార్క్స్ క్వశ్చన్స్ పైన 11 మార్క్ కింద పెట్టు, 10 మార్క్స్ లోపల ఉన్నాయా? అన్నోన్ పర్సన్. స్లిప్పులు పెట్టావా? పెట్టలేదు. బయట స్లిప్పులు ఏంటి? స్లిప్పులు మాస్టర్ అవి నేను పెట్టలేదు మాస్టర్. మరి ఎవడు పెట్టాడు? రెమో గాడు పెట్టాడు. ఆడు పెట్టాడా? ఆడే పెట్టాడు. ఆహా, వాడు పెట్టలేడు మాస్టర్, నేనే పెట్టుకున్నా మాస్టర్. ఆడే పెట్టాడు. అరే ఎన్నిసార్లు చేస్తారా, నాకు గొంతు పోతుందిరా, పెట్టరా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.